దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మరొకమారు మన జీసస్ బైబిల్ కాలేజ్ క్లాసెస్ ద్వారా మనం కలిసి దేవుని యొక్క వాక్యంలోని కొన్ని విషయాలు ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నాకు సహకరిస్తున్న పాస్టర్ మధు గారిని బట్టి కూడా దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మనందరము ఈ క్లాసెస్లో దేవుని యొక్క వాక్యాన్ని చర్చిస్తూ దాని లోతైన విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దీనిని థియాలజికల్ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఎక్సిజిసిస్ అంటాం. అంటే ఒక పేరాను, ఒక సబ్జెక్ట్ని తీసుకొని దానిని మాత్రమే లోతుగా పరిశీలిస్తూ అందులోని దేవుడు మనకు తెలియచేయాలనుకున్న విషయాలు గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు మనము తీసుకున్న సబ్జెక్టు ప్రకటన గ్రంథంలోని సంఘాలతో ప్రభువారు మాట్లాడిన మాటలు. ప్రకటన గ్రంథము, ఇంగ్లీష్లో మనం రెవల్యూషన్ అంటాం. ప్రకటన అంటే అందరికీ కూడా తెలియచేయడం కొరకు వివరించబడిన వార్త. ఇట్ ఈస్ ఎ న్యూస్ షుడ్ బి డిస్సెమినేటెడ్ ఇన్ ఆల్ ద కాంగ్రిగేషన్స్. బైబిల్ గ్రంథము కానీ, బైబిల్ గ్రంథములోని ప్రకటన గ్రంథము కానీ, అందులో తెలియచేయబడిన విషయాలన్నీ కూడా కేవలము సంఘాలకు మాత్రమే సంబంధించిన విషయాలని మనం గమనించాలి. అన్యుల గురించిన ఇన్స్ట్రక్షన్స్ ఇందులో పెద్దగా ఏమీ ఉండవు. ఇంట్రొడక్షన్ మాత్రం మనకు కనిపిస్తుంది. అంటే అన్యులు ఎవరు? ప్రపంచంలో మనం ఉన్నాం కనుక, మన చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు కనుక వారందరి గురించిన ప్రాథమిక అవగాహన, బేసిక్ నాలెడ్జ్ మనకు అవసరం కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు బేసిక్ నాలెడ్జ్ మనకి ఇచ్చారు. అంతే తప్ప బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం వరకు కేవలము దేవునిని అంగీకరించిన ప్రజలను ఉద్దేశించి మాత్రమే వ్రాశారు. అందువల్ల బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఎవరి కొరకు వ్రాశారు, ఇది వారి కొరకు, వీరి కొరకు అనే ఆలోచన ఎప్పుడు మనలోనికి రాకూడదు. అది నాకు దేవుడు తెలియచేసిన విషయాలు ఇందులో ఉన్నాయి అని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథాన్ని అనేక మంది రకరకాలుగా వివరిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క దృష్టి కోణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు అని కొన్ని విషయాలను అనలైజ్ చేసి వాటిని మాత్రమే ప్రజెంట్ చేస్తూ కొన్ని విషయాలను ఎప్పుడూ కూడా అందించకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలా కాదు, బైబిల్లో వ్రాయబడిన ప్రతి విషయము, దేవుడు మనిషికి తెలియచేయాలనుకున్న ప్రతి విషయం కూడా అన్ని అందరికీ అవసరమైనవి కనుక అన్ని విషయాల గురించి మనం ఖచ్చితంగా చర్చిస్తూ ఉండాలి. మిగిలిన విషయాలన్నీ ఎక్కువ మంది సేవకులు మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. దానికి సంబంధించిన సభలు, సమావేశాలు తరచుగా జరుగుతుంటాయి. మీరు వింటుంటారు, వెళుతుంటారు. అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించిన సభలు, సమావేశాలు ఎక్కడా జరిగినట్లుగా మీరు వినే ఉండరు, నేను కూడా ఎప్పుడు వినలేదు. అంటే ద కంప్లీట్ మీటింగ్ షుడ్ బి ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ రెవల్యూషన్ అనే విషయాలు పెద్దగా మనకి ఎక్కడ కనిపించవు. అయితే బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలను తప్పకుండా మనం పూర్తిగా గ్రహించాలి. ఎందుకు అంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేయబడ్డాయి, ప్రకటన గ్రంథంలో తెలియచేయబడ్డాయి. భవిష్యత్తు ప్రాముఖ్యమైనది. గతాన్ని ఎన్నిసార్లు మనం తలుచుకున్నా, గతం గురించి ఎంత మాట్లాడుకున్నా గతం గతః, ఇక దానిని మనం మార్చలేము, ఏమీ చేయలేము. కానీ భవిష్యత్తును మనము తీర్చిదిద్దగలం, ఆలోచించగలం, మార్చుకోగలం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా మనం వేసుకోగలం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతటిలోనూ ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమైనప్పటికీ ప్రకటన గ్రంథము వాటన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే సంఘానికి భవిష్యత్తుని గురించి తెలియచేసే మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 7 సంఘాల గురించిన మాటలు మనకి రెవల్యూషన్లో ప్రధానంగా 3-4 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రడక్షన్ మనం చూస్తే మొదటి అధ్యాయము 18వ వచనం 17వ వచనం నుంచి మనం చదువుతున్నాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లు అనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు
మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయమని దేవుడు స్పష్టంగా యోహాను గారికి తెలియజేస్తున్నారు. ఎందుకు వ్రాయాలి? వ్రాయబడిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా పదే పదే మనం చదవడానికి, పరిశీలించడానికి, దానిలో లోతైన విషయాలు గ్రహించడానికి ఉపయోగపడుతుంది. ప్రభువారు తన గురించి అనేక విషయాలు తెలియజేశారు. ఇక్కడ మొట్టమొదట ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే భయపడకు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాలి? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కదా. ఆయన నీకేమొచ్చినా నేను చూసుకుంటాను అనే మాట దేవుడు చెప్పారు కనుక చాలా ఫ్రీగా ఉండగలగాలి యోహాను గారు. కానీ యోహాను గారితో ప్రభు మాట్లాడుతూ ముందు నువ్వు భయపడకయ్యా అంటున్నారు. ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల సేవ పరిచర్య ప్రారంభమైనప్పుడు ప్రతిదినము అడుగడుగున కూడా భయంతోనే వారు పరిచర్య చేశారు. ప్రాణాపాయం, దిగులు, విచారం, ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎటువంటి కష్ట పరిస్థితులు ఎదుర్కోవాలో తెలియదు. ప్రతి క్షణము కూడా ఏ పరిస్థితి ఎదురవుతుందో, ఎలా ఎదుర్కోవాలో అనే భయపడుతూ వారు విశ్వాస జీవితాన్ని కొనసాగింపు చేశారు. భయపడుతున్నప్పుడు మనం ప్రశాంతంగా ఏ పని కూడా చేయలేము. కనుక ప్రభువారు మొట్టమొదట మీరు భయపడకండి అని తన సేవ చేసే తన శిష్యులకు, తన పరిచర్య చేసే వారికి ఈ విషయాన్ని తెలియచేశారు. దేవుడిచ్చిన గొప్ప హామీ మనం చూస్తున్నాం, భయపడకండి. అలాగే సంఘాలకు తెలియచేయి. సంఘానికి ఎందుకు తెలియచేయాలి? అన్యులు ఎవరు కూడా వినరు. సంఘమునకు రానివారు, సంఘముతో ఎటువంటి సంబంధము లేనివారు యేసు ప్రభు వారి మాటలు వినవలసిన అవసరం వారికి లేదు. వారు వినరు, గ్రహించరు. సంఘం అంటే ఏమిటి? ప్రభు వారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యం. సంఘమునకు ప్రభువే అధికారి, శిరస్సు. సంఘంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు మాటకు లోబడి జీవించాలి. అందువల్ల సంఘమునకు ప్రభువారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సంఘానికి ఈ విధంగా మీరు హెచ్చరిక చేయండి అని చెప్తున్నారు. ఇందులో 3వ సంఘము అయిన, అంటే వరుస క్రమంలో 3వ సంఘం తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఏమిటి రాయమన్నారు? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. దేవుని కుమారుడు అంటే అనేక మందికి ఇది ఒక పెద్ద సమస్య. దేవుడు ఒకరా, ముగ్గురా? అనేక డినామినేషన్స్లో ఈ వాదం జరుగుతుంది. బైబిల్ గ్రంథం మొత్తాన్ని మనం పరిశీలించాలి. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా ఏకరూపములో 3 రూపాలుగా ఉన్నారు. ఇది మనుషులకు అర్థమయ్యేది కాదు. చాలా విషయాలు మనకు అర్థం కావు. అర్థము కాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు. ఎందుకంటే మనకు తెలియదు. తెలియని దాని గురించి మనం ఆలోచించి గ్రహించలేము. ఒక టెక్నీషియన్ తను చేస్తున్న వర్క్ గురించి, జాబ్ గురించి చెప్తే ఎదుటి వారికి అర్థం అవ్వాలంటే వారికి కూడా ఆ విషయాలు తెలిసే ఉండాలి. మనం ఎవరినైనా ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, ఆ పేషెంట్ బహుశా పెద్ద నాలెడ్జ్ లేని వారైతే
డాక్టర్ ఎవరంటే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడతానంటారు. అంటే ఏమిటి? డాక్టర్ గారు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడానికి కాస్త మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మంచిది అని ఆయన అభిప్రాయం. అదేవిధంగా దేవుని విషయాలు అర్థం కావాలంటే దైవ సంబంధమైన జ్ఞానము ఖచ్చితంగా ఉండాలి. దైవ సంబంధమైన జ్ఞానము లేకుండా దేవుని విషయాలు అర్థం కావు. వ్యర్థమైన వాదనల వల్ల మనకే నష్టము కానీ దేవునికి ఏమీ నష్టం లేదు, దేవుని రాజ్యానికి ఏమీ నష్టం లేదు, సంఘానికి ఏమీ నష్టం ఉండదు. ప్రభువు చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ముందు ఇక్కడ నమ్మాలి మనం. ప్రభువు చెప్పిన మాటల్నే అనుమానించేవారు ఎన్నటికీ కూడా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా కాలేరు. ప్రభువు సర్వజ్ఞాని, ఒమ్నిషియంట్ అంటాం కాదు, వాస్తవం. కనుక సర్వజ్ఞాని అయిన ప్రభువు వారు చెప్పిన మాటలలో మళ్ళీ ఏదైనా మిస్టేక్ ఉందా అని ఆలోచించడం అనేది బుద్ధిహీనత, వివేకత అవుతుంది. ప్రభువు చెప్పారు, మేము ముగ్గురము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురము ఏకదేవుడిగా ఏకమై పనిచేస్తున్నాము. అవసరమైతే ముగ్గురిగా పనిచేస్తాం, లేకపోతే ఒక్కరిగా పనిచేస్తాం. ఇది మనకి ఎప్పటికీ అర్థం కాదు భూమి మీద. ఎందుకంటే భూమి మీద అటువంటి సిచ్యువేషన్స్ లేవు. ఒక మనిషి మూడుగా విడిపోవడం, మళ్ళీ ఒక మనిషి మూడుగా ఒకటిగా కలవడం అనేది భూమి మీద లేదు. ఉంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ లేని దాని గురించి మనం అర్థం చేసుకోలేము. అది మనం కూడా పరలోకం వెళ్ళినప్పుడు, దేవుణ్ణి, ఆయన సన్నిధిని మనం చూచినప్పుడు, దేవదూతల ప్రక్కన మనం కూడా నిలిచి దేవుని యొక్క రూపాలను, ఆయన స్థితిని, ఆయన పరిస్థితిని చూచినప్పుడు మనకి విషయాలన్నీ చాలా క్లియర్గా అర్థమవుతాయి. కనుక వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ప్రభువు చెప్పారు, మేము ముగ్గురం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురుగా మేము ఉన్నాం, ముగ్గురము ఏకదేవునిగా పనిచేస్తున్నాం, ఏకదేవునిగా ఉన్నాం. దట్స్ ఆల్. అంతకుమించి ఆ విషయాలు ఎక్కువగా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏమిటి? మన పాపం నుంచి విడిపించబడి, నరకం నుంచి తప్పించబడి, క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో నిత్య జీవాన్ని కలిగి హాయిగా జీవించడం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. మనకు తెలియని విషయాలు, మనకు అర్థం కాని విషయాలు, మనకు బోధపడిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించదు. సంఘానికి దేవుడు ఏ మాటలు తెలియచేయాలో, ఏ అవసరమో అవి ఆయన ఆలోచించి ఏ మాటలు కావాలో అవే చెప్పారు. సంఘములతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుతును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువ అయినవని ఎరుగుదును. నాకు తెలుసు అంట. నాకు తెలుసు నువ్వు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నావో, ఎంత చక్కగా దేవునిలో, అంటే ఆయనలో మనం బలంగా ఉంటున్నామో, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు అంటున్నారు. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆయన తెలుసు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. దెర్ ఇస్ నో మీడియేటర్ బిట్వీన్ ద క్రిస్టియన్ అండ్ అవర్ లార్డ్. మధ్యవర్తులతో పని లేదు ఇక్కడ. సంఘము, దేవుడు. ఒకవేళ మధ్యలో కొందరు సువార్థికులని, సేవకులని, పాస్టర్లని, లేక రెవరెండ్లని, బిషప్లని ఎవరైనా మధ్యలో ఎంటర్ అవుతున్నారేమో, అలా అవడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని గైడ్ చేయడానికి ఇవ్వబడిన అధికారాలు. వాటి ద్వారా మనం ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి గైడ్ చేయాలి, నడిపించాలి. ఒక వ్యక్తి దేవుని అంగీకరించి మన సంఘంలోనికి వచ్చినప్పుడు, లేక ప్రభువుని అంగీకరించినప్పుడు, ఆ వ్యక్తిని ప్రభువుకి డైరెక్ట్ చేసి వారి ఇద్దరూ కలిసి మాట్లాడుకునేలాగా ఒక కమ్యూనికేషన్ క్రియేట్ చేయడం అనేది, ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది పాస్టర్ అనే ఒక వ్యక్తి బాధ్యత. అంతేగాని ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి, లేక దేవునికి మధ్యలో ప్రవేశించి ఇద్దరిని కూడా
కమ్యూనికేట్ చేసే పని కాదు. అది పూర్వం ప్రవక్తలు చేశారు. ఇజ్రాయేలీయులకు దేవునికి మధ్యలో ప్రవక్తలను దేవుడే ఏర్పాటు చేశారు. ఇది ప్రవక్తల కాలం కాదు. సంఘములోని ప్రతి వ్యక్తితో ప్రభువే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అందుకే నువ్వు నేను అంతే, మధ్యలో ఇంకా మరో వ్యక్తిని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అకార్డింగ్ టు ద లా, చట్టాన్ని బట్టి నీ మీద ఈ నేరం మోపుతున్నాను. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూసినప్పుడు చట్టాన్ని బట్టి, పరలోక ధర్మశాస్త్రాన్ని బట్టి, పరలోక చట్టాన్ని బట్టి నీ మీద ఇటువంటి నేరము మోపవలసి ఉన్నది. ఏమిటా నేరము? తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచు ఉన్నావు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఎవరామె? యెజబెలు. దేవుడు విశ్వాసి అని అందాము, మరి ఆ పదాలు మనకు బాగా అలవాటు అయినాయి కాబట్టి, లేక క్రైస్ట్ అండ్ క్రిస్టియన్ అనుకుందాం, ఇది మనకు బాగుంది. క్రీస్తు వారు, క్రీస్తుని అనుసరించే వ్యక్తి, ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వారికి క్రిస్టియన్కి మధ్యలో యెజబెలు అనే ఒక స్త్రీ ఎంటర్ అయ్యింది. ముందే మనం మాట్లాడుకున్నాం, ప్రభు వారికి విశ్వాసికి మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండడానికి వీల్లేదు, మధ్యవర్తులు ఎవరు కాదు, వారు గైడ్ చేసే ఒక దారి చూపించే వ్యక్తులే గాని మధ్యలో నిలబడి మాట్లాడేవాళ్ళు కాదు. అది ప్రభువే చెప్పారు, నీకు నాకు మధ్యలో మరొక మనిషి అవసరం లేదు, మన ఇద్దరు మాట్లాడుకుందాం అని ప్రభు చెప్పినప్పుడు ఈ క్రైస్తవుడు ఏం చేశాడు? మధ్యలోనికి యెజబెలు అనే ఒక స్త్రీని అలౌ చేశాడు. ప్రభు కూడా సంఘంతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మధ్యవర్తులు ఎవరు అక్కర్లేదు. అయితే ఈ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? యెజబెలు అనే స్త్రీని మధ్యలోనికి రానిచ్చాడు. హీ గేవ్ ద పర్మిషన్ టు ఎంటర్ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్ అండ్ క్రిస్టియన్. ఇది ప్రభు వారు ఎత్తి చూపిస్తున్నారు. ఒక యెజబెలు అనే స్త్రీని నీవు ప్రవేశించనిచ్చావు, ప్రవేశించడమే కాదు ఉండనిచ్చావు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుతున్నాడు, మధ్యలోకి ఎవరైనా వస్తే నువ్వు ఆగవయ్యా అంటావు, లేకపోతే పిల్లలు కానీ మధ్యలోకి వస్తే పక్కెళ్ళమ్మా అంటావు. కానీ ఇక్కడ ఈ ప్రభువు ఒక విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనికి యెజబెలు అనే ఒక స్త్రీ అనవసరంగా వచ్చి ఎంటర్ అయితే ఈ క్రైస్తవుడైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆమెను పక్కకి వెళ్ళమని చెప్పకుండా ఆమెను అక్కడే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కూడా మాతో కలిసి మాట్లాడు, మనం ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అంటున్నాడు. యెజబెలు అనే స్త్రీ క్యారెక్టర్ ఏమిటి? యెజబెలు అంటే ఇక్కడ సాదృశ్యం. ఇజ్రాయేలీ ప్రజానీకము పూర్తిగా దేవునికి దూరం అయిపోవడానికి కారణమైన ఒక రాణి యెజబెలు. ఇక్కడ ప్రభువు వారికి ఈ వ్యక్తికి మధ్యన ఉండే సంబంధాన్ని చెడగొట్టడానికి ఈమె వచ్చింది. ఆమె ఉండకూడదు అని ప్రభు చెప్తున్నారు. ఆమెను ఉండనివ్వండి పర్వాలేదు అని క్రైస్తవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేరం ఎవరి మీద మోపుతున్నారు? ప్రభు వారు క్రైస్తవుని మీద నేరం మోపుతున్నారు. నీవు పర్మిట్ చేస్తున్నావు ఆమె ఉండడానికి మధ్యలో. ఆమె మధ్యలో ఉండకూడదు, మనం మాట్లాడుకుందాం అంటే ఆమె మధ్యలో ఉండేది. కానీ ఆమె వీరిద్దరికీ సంబంధించిన వ్యక్తి అయితే బాగానే ఉండే. ఇప్పుడు భార్య మాట్లాడుతున్న భర్తలు మాట్లాడుతున్న పిల్లల మధ్యలోకి వచ్చారనుకోండి, పెద్ద ఇష్యూ ఏం కాదు అది. లేక భార్య మాట్లాడుతున్నాడు, భర్త మధ్యలోకి వచ్చినా, భర్త మాట్లాడుతూ భార్య మధ్యలోకి వచ్చినా అది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే వారు ఇంచుమించుగా ఒకే అభిప్రాయాలు కలిగి ఉంటారు, ఒక లక్ష్యంతో జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువారి ఉద్దేశం ఏమిటి? ఈ వ్యక్తిని తన దగ్గరికి తీసుకొని రావాలి, తనతో ఉండాలి.
ఈ క్రైస్తవుల ఉద్దేశం ఏమిటి? ప్రభువారితో ఉండాలి. కానీ మధ్యలో ప్రవేశించిన యెజబెలు ఉద్దేశం అది కాదు. వీరిద్దరి మధ్యన ఉండే అవగాహన, తండ్రి కుమారుడికి మధ్యన ఉండే అవగాహన చెడగొట్టి వీరిని సెపరేట్ చేసి ఈ క్రైస్తవుడైన వ్యక్తిని పాతాళానికి, నరకానికి తీసుకుని వెళ్ళాలనే కాన్సెప్ట్ యెజబెల్తో ఉంది. అది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఉండనివ్వండి, దానికే ఉంది. కానీ ప్రభువారికి తెలుసు, ఆమె వినే మనిషి కాదు, వినే రకం కాదు, వినదిక. ఆ సంగతి ప్రభువారికి తెలుసు. కొన్ని విషయాలు మనకు బాగా తెలుసు అనుకుంటాం, కానీ మనకన్నా ప్రభువారికి పూర్తిగా తెలుసు. అనేక సందర్భాల్లో ప్రభువారి మాట వినకపోవడం వల్ల మన జీవితాల్లో చాలా నష్టాలు. ఎందుకంటే ఇది నాకు తెలుసు కదా అని సొంత జ్ఞానం మీద, అంటే ప్రతి మనిషికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో మన జ్ఞానం మనకు తెలియకుండానే రాంగ్ రూట్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు? నాకు తెలుసు, ఆమె ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు, ఆమెతో నాకేమి సమస్య లేదు, ఉండనివ్వండి అంటున్నారు. ప్రభు ఏమంటున్నారు? ఆమె ఉండడానికి వీల్లేదు మన మధ్యలో. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె ఎవరు బయటికి మధ్యలో రావడానికి అని ప్రభు మాట్లాడుతున్నారు. అయినా సరే ఈ క్రైస్తవుడు వినలేదు. ఆమెను పంపించేవయ్యా, మధ్యలో ఎందుకుంది ఆవిడ ఎవరో ఎందుకు వచ్చింది అసలు, మరి మనం మాట్లాడుకునే విషయాలకు ఆమెకి ఏమి సంబంధం లేదు కదా అని ప్రభువు వారు హెచ్చరించినప్పటికీ ఈ వ్యక్తి ఆమెను పంపకుండా అక్కడే ఉంచాడు. అంటే ఈ క్రైస్తవుని మనస్సులో ఏముంది? అటు దేవుడిని, ఇటు యెజబెల్ని, ఇద్దరిని కూడా తన దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యెజబెల్ అంటే ఏమిటి? పాప సంబంధమైన స్త్రీ. ప్రభు పరిశుద్ధుడు. అంటే క్రైస్తవుడి ఆలోచన ఎలా ఉంది అంటే, ప్రభువుని ఒక ప్రక్కన నిలవబెట్టి ఆయనతోనూ కమ్యూనికేట్ అవుతున్నాడు, యెజబెలును కూడా ఒక పక్క నిలవబెట్టి ఈమెతోనూ కమ్యూనికేట్ అవుతున్నాడు. ఒక చేతిలో పాపాన్ని పట్టుకుంటున్నాడు, ఒక చేతిలో పవిత్రతను పట్టుకుంటున్నాడు. రెండు చేతులు ఉన్నాయి కాబట్టి రెండు చేతుల్లోనూ రెండు పట్టుకుని జీవించాలని ఈ క్రైస్తవుడు ఆలోచన చేస్తున్నాడు. తుయతైర సంఘంలో ఉన్న క్రైస్తవుడు ఆలోచన చేస్తున్నాడు. పాపమును పూర్తిగా విడిచిపెట్టడానికి అతను ఇష్టపడటం లేదు. అలానే పరలోకము వద్దు అనుకోవడం కూడా లేదు. పరలోకము కావాలంటున్నాడు, దేవుడు కావాలంటున్నాడు. ఒకవైపున పాపము, భూలోక సంబంధమైన ఇవన్నీ కూడా కావాలి అంటారు. రెండింటినీ కలిపి తన జీవితాన్ని ఇటు భూలోకంలో ఎంజాయ్ చేస్తూ అటు పరలోకంలో కూడా ఎంజాయ్ చేయాలని ఒక గొప్ప స్కెచ్ వేసుకొని ఈ వ్యక్తి ఇద్దరిని కూడా ఉండనిమ్మని మాట్లాడుతున్నాడు. కానీ ఎలా సాధ్యం? చీకటి వెలుగు రెండు కలిపి ఒకేసారి ఉండగలవా? దేవుడిని వ్యతిరేకించే దైవ విరోధి కలిపి ఒకే చోట ఉంటారా? ఉండగలరా? సాధ్యమేనా? కానీ ఈ వ్యక్తి సాధ్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సంపూర్ణమైన మార్పు చెందడానికి ఇష్టపడటం లేదు. ఇది దేవుడు అంగీకరించేలా లేరు, ఆయన అంగీకరించడం లేదు. తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన కొన్ని విషయాలు అంగీకరిస్తారు, కొన్ని విషయాలు అంగీకరించరు. ఏది చేసినా, ఏం ప్రార్థన చేసినా, ఏమి అడిగినా కూడా దేవుడు అంగీకరిస్తారనుకుంటే అవి అంగీకరించి ఉన్నాయి, అంగీకరించనివి కూడా ఉన్నాయి. యెజబెల్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఆమెను కూడా నాతో ఉండనివ్వండి, నేను ఎలాగూ మీ భక్తుడినే కదా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అంటే గనుక ఒప్పుకోవడానికి ప్రభువారు సిద్ధంగా లేరు. ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? ఆయన ముందు ఉన్న పర్యవసానం ఏమిటంటే, ధర్మము చట్టము ఏం చెప్తుంది? ఎవరు తప్పు చేసినా కూడా వారికి శిక్ష అనేది ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, మన దేశము కానివ్వండి, పరాయ దేశం కానివ్వండి. ఇప్పుడు దేవుని ఈ క్రైస్తవుడు ఎటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వచ్చాడంటే, యెజబెలుకు పొందే శిక్షతో పాటు తను కూడా శిక్ష పొందాల్సిన పరిస్థితిని అతనే తెచ్చుకున్నాడు. యెజబెలు తప్పు చేస్తుంది, ఆమె మారదు, వీడు ఆమెతో కలిసి ఏకీపిస్తున్నాడు కనుక వీడికి కూడా శిక్ష. దొంగతనం చేసిన వాడికి ఎలాంటి పనిష్మెంట్ ఉండదో, దొంగతనానికి సహకరించిన వాడికి కూడా పనిష్మెంట్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే ఇది. దేవునికి
క్రైస్తవునికి మధ్యలో యెజబెలు అనే ఒక పాప సంబంధమైన వ్యక్తి ప్రవేశించడానికి క్రైస్తవుడు పర్మిషన్ ఇచ్చాడు. హీ గ్రాంటెడ్ పర్మిషన్ టు ఎంటర్ బిట్వీన్ గాడ్ అండ్ హిమ్, దిస్ విమెన్. ఇది నేరం ఎవరిది? అంగీకరించిన వ్యక్తిది. దేవుడు వద్దంటున్నారు, పంపించేయమంటున్నారు. కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? లేదు లేదు, నాతో ఆమె కూడా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు అంటున్నాడు. ఇప్పుడు తుయతైరలో ఉన్న సంఘము పరిస్థితి ఇది. సంఘం అంతటినీ కలిపి ఒక యూనిట్గా తీసుకుని ప్రభు మాట్లాడుతున్నారు. సంఘం అంతా కలిసి పాపములో జీవిస్తున్నారు, పరిశుద్ధంగాను జీవిస్తున్నారు. కొంత సమయం పాపిగా గడుపుతున్నారు, కొంత సమయం పాపము లేకుండా పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. ఇది దేవునికి నచ్చదు. ఇటువంటి వారిని మనం యాంఫిబియస్ అంటాం, ఉభయచరాలు అంటాం. ఉభయచరం అంటే కొంత సమయం నీటిలో ఉంటుంది, కొంత సమయం బయట ఉంటుంది. మాకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన కప్ప. అది నీటిలోనే ఉంటుంది, బయట ఉంటుంది. చాలా జీవులు అలా ఉండలేవు. తుయతైర సంఘములోని క్రైస్తవుల వ్యక్తిగత జీవితం ఎలా ఉందంటే ఈ యాంఫిబియన్స్ లాగా ఉభయచరాలుగా, అటు సాతానుతో కలిసినప్పుడు సాతానుతో కలిసిపోయి హ్యాపీగా బ్రతికేస్తున్నారు, ఇటు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో కలిసిపోయి హ్యాపీగా బ్రతికేస్తున్నారు. అంటే దేవుని కన్నా మేము తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు వీళ్ళు. పాపమును విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకున్న సంఘంలో మీరు ప్రవేశించాలి, పాపము లేని వారుగా మీరు జీవించాలి అని ప్రభు చెప్తే మేము పాపముతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నాము, కానీ మీతో కూడా జీవిస్తాము అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి దేవుడు అంగీకరించే పరిస్థితులు లేరు కనుక ఇప్పుడు ఇద్దరికి కూడా శిక్ష వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మా వాడిని చెడగొట్టావు అని యెజబెల్ని శిక్షించాలి, ఆ యెజబెలు మాటలు ఎందుకు విన్నావు, నువ్వు ఎందుకు చెడిపోయావు అని క్రైస్తవుడిని శిక్షించాలి. అనేక మంది అభిప్రాయం ఏమిటంటే బాప్తిస్మం తీసుకుని సంఘములో ప్రవేశించిన తర్వాత ఇక ఎటువంటి శిక్ష ఉండదు, దేవుడు ఎవరిని ఏమి అనరు, అందరూ కూడా ప్రేమించి వారు అడిగిందల్లా దేవుడు ఇస్తూ వారిని హాయిగా ముందుకు తీసుకెళ్తారనే ఒక యూనివర్సల్ థాట్ అనేది ఉంది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న సంఘంలో వారితోనే, బయట వాళ్ళతో కాదు. ద్వితీయ సంఘంలోనికి వచ్చారంటే వారు బాప్తిస్మం తీసుకుని సంఘంలో ప్రవేశించారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటూ ఉన్నారు, ప్రభు వల్ల తీసుకుంటున్నారు, వారితోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ నీకు పనిష్మెంట్ ఇవ్వాలి తప్పదయ్యా. ఏమిటా పనిష్మెంట్ అంటే ఇక్కడ ప్రభువు రాసింది చూడండి. ఇదిగో నేను, దానికన్నా ముందు పై మాట మనం చూద్దాం. ఈ యెజబెలు ఏం చేస్తుందట? జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఎందుకు యెజబెలు మధ్యలో ఉండకూడదు అని దేవుడు కోప్పడుతున్నారు అంటే వీరిని చెడగొడుతుంది. అది జారత్వం చేయమంటుంది. శరీరం ఉంది కదా, శరీరంతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, తప్పేమీ లేదు. పాపం అనేది ఆత్మకు అంటుకోదు, శరీరానికే కదా అని ఒక విచిత్రమైన బోధ. తామరాకు నీటిలో ఉన్న నీరు తామరాకు అంటుకోదు కదా అన్నట్లుగా ఒక తెలివైన బోధ చేస్తూ నువ్వు ప్రభువుని ఆరాధించవచ్చు, కానీ పాపం కూడా చేయొచ్చు. అది పాపమేమి కాదు, శరీరం ఉంది కాబట్టి శరీరంతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, దేవుడే కదా నీకు శరీరాన్ని ఇచ్చారు, ఈ బాడీతో నువ్వు ఏది చేసినా నీ మనసుకి ఏమి అంటుకోదు, అదేమి శిక్ష ఏమీ రాదు అని చెప్పి తప్పుగా బోధిస్తూ బోధ. అంటే ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? తుయతైరలో ఉన్న క్రైస్తవుడు ప్రభువారి బోధని వింటున్నాడు, యెజబెలు బోధని కూడా వింటున్నాడు. రెండు బోధల మధ్యలో, రెండు ప్రీచింగ్స్ మధ్యలో, రెండు టీచింగ్స్ మధ్యలో ఇతని విశ్వాస జీవితం నడుస్తోంది. రెండు పడవల మీద కాళ్ళు వేసి ముందుకు సాగాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో తుయతైర సంఘంలోని క్రైస్తవుల ఆలోచన విధానం అలా ఉంది. దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడటం లేదు, యెజబెల్ని వదలడానికి ఇష్టపడటం లేదు. ప్రభు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎంతకాలం వెయిట్ చేస్తారండి?
ప్రభు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇక వీడితో లాభం లేదు, వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఆ మాట ఇక్కడ ప్రభువే తెలియజేస్తున్నారు. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. కొంతమంది నాతో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ సాతానుకి పరలోకం ఉంటుందంటారా అన్నారు. మరి అందరినీ క్షమించిన దేవుడు, మనుషులు ఎంతో పాపం చేశారు కదా, ఈ పాపాత్ములని మనుషుల్ని క్షమించిన దేవుడు సాతాను కూడా క్షమించవచ్చు కదా, సాతానుని ఎందుకు దేవుడు క్షమించలేదు? ఇదొక పెద్ద ప్రశ్న. దేవుడు క్షమించను అని చెప్పారు, ఇక సాతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే సాతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చెంది మళ్ళీ తన పూర్వస్థితిని పొందే అవకాశం లేదని దేవుడు చాలా క్లియర్గా తెలియచేశారు. మరి అదేమిటండి, అన్యాయం కదా. మనుషులకు మార్పు చెందడానికి అవకాశం ఇచ్చారు, పాపం చేసిన మనుషుల్ని పరలోకం వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు, వారి కొరకు ఆయన శిలువలో మరణించారు. మరి సాతానుడు కూడా అటువంటి వాడే కదా, సాతాను కూడా ఒక అవకాశం ఇస్తే మంచిది కదా అని కొంతమంది మా స్టూడెంట్స్, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడారు. ఈ ఖచ్చితంగా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఈ డౌట్ డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ పార్ట్ ఎవరిది ఎక్కువగా ఉందని మనం చూసినప్పుడు సాతానుది ఎక్కువగా ఉంది. సాతాను అనే లూసిఫరు మార్పు చెందడు అని క్లారిఫై అయిపోయింది. ఇక్కడ మార్పు చెందే ఆలోచన ఉన్న వారికి అవకాశం ఇచ్చిన ఉపయోగం ఉంటుంది. పిల్లలు చూడండి, కొంతమంది పిల్లలు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్కి వెళ్ళి చదవడానికి ఇష్టపడరు. ఈ స్కూల్ అని ఆ స్కూల్ అని ఆ స్కూల్ అని స్కూళ్ళు తిప్పి స్కూళ్ళు మార్చి వాడికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా వాడు చదవనప్పుడు చివరికి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇక వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ చదివేవాడు కాదు కాబట్టి వీడిని చదువు మానిపించి ఏ మెకానిక్ షెడ్లోనో లేకపోతే ఏ గేదెలు ఒక 2 గేదెలు కొని వాడికి ఇచ్చి మేపుకోరా అంటారు. అంటే వారు ఆ పిల్లాన్ని చెడగొట్టడానికి అలా చేశారా? కాదు కదా. ఇక వీడు చదువుకు పనికిరాడు, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత 2 గేదెలు కొని అప్పచెప్పారు. అలాగనే ఎన్నో సంవత్సరాలు, లెక్కించలేనన్న సంవత్సరాలు సాతాను యొక్క పరిస్థితిని దేవుడు గమనించి ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక వీడు మార్పు చెందే పరిస్థితులు లేవు. వీడితో మనుషులు కలుస్తున్నారు. క్రైస్తవునికి ప్రభువారికి మధ్యన సాతానుడు ప్రవేశించడానికి కారణము క్రైస్తవుడే అని ప్రభువే ఇక్కడ తేల్చారు. వీరిద్దరి మధ్యన వాడు చొరబడలేదు, దొంగచాటుగా ప్రవేశించలేదు. ద క్రిస్టియన్ ఇన్వైటెడ్ ది జెజబెల్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ హిమ్. ఆహ్వానించాడు, మధ్యలో ఉండనివ్వండి అంటున్నాడు. ఉండనిచ్చిన వాడు ఎలాంటి వాడు? దుర్మార్గుడు, వాడు మారడు, నిన్ను కూడా చెడగొడతాడని చెప్పి ప్రభు చెప్పినా సరే వీడికి అర్థం కావట్లేదు. కనుక ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయు తెలుసుకొను. సంఘములు అన్నీయు తెలుసుకొను. ఈ మాట చాలా ప్రాముఖ్యం అండి. 7 సంఘాలకు మాత్రమే వ్రాశారు, మిగిలిన సంఘాలకు వ్రాయలేదు. ఈ మిగిలిన సంఘానికి ఈ మాటలు వర్తించు అని కొంత విచిత్రమైన బోధ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కేవలం ఆ సంఘాలకే, మనకేమీ కాదు అని బోధిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, అన్ని సంఘాలు కూడా నిన్ను చూసి తెలుసుకుంటాయి. అన్ని సంఘాలు పేర్లు రాస్తే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఆ పేర్లు రాస్తేనే ఆనాటికి ప్రభువారి మాట మాట్లాడేసరికి, అంటే 95 to 97 యోహాను గారు పద్మస్ ద్వీపంలో 95 నుంచి 97 వరకు ఆయన బందీలో ఉన్నారు. ఆ సంవత్సరాల్లో ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రభు బయలుపరిచారు. ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత 67 సంవత్సరాలకు
వ్రాయబడిన మాటలు ఇవి. 67 ఇయర్స్ సంఘాల తీరుతెన్నులు గమనించిన తర్వాత ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి వెంటనే ఊరికనే మాట్లాడింది కాదు ఇది. సంఘాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, సంఘాలు ఎలా ఏర్పడ్డాయో, ఎలా మార్పు చెందాయో, వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, వారు ఎటువంటి వక్ర బుద్ధితో మారిపోతున్నారో ప్రభు గమనించి ఈ హెచ్చరికలు చేస్తున్నారు. వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదం, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాను. మీలో అంటే మనలో, సంఘములో చేరిపోతే ఇక ఏమీ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం అని నమ్మేవాళ్ళు ఒకసారి గ్రంథాన్ని చదవండి. మన దౌర్భాగ్యం ఏమిటంటే అన్నీ చదువుతారు కానీ ప్రకటన గ్రంథాన్ని చదవరు. సేవకులు కూడా ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి పెద్దగా ఇష్టపడరు. ఎంత పొరపాటు చేస్తున్నాం. అమూల్యమైన హెచ్చరికలు, ప్రాముఖ్యమైన మాటలు ఈ గ్రంథంలో ప్రభు మనకు రాయించి పెట్టారు. సంఘములో ఉన్నా సరే మీరు తప్పు చేస్తే పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సంఘములోనికి చేరిపోయాం, ప్రభు బల్ల తీసేసుకుంటున్నాము, ఆరాధనలకు వెళ్ళిపోతున్నాము, ఇక మాకు ఏమీ ఉండదు, ఈ శిక్ష అంతా కూడా సంఘానికి రాని వాళ్ళకే, బయట వాళ్ళకే అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఇది ఒక హెచ్చరిక. సంఘములో ఉన్న వారికి ప్రభు మాట్లాడుతూ, యెజబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు, అది నిన్ను జారత్వం చేయమని చెప్తే ఆ జారత్వం నువ్వు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు, యెజబెలు నిన్ను ప్రేరేపించే అవకాశం నువ్వే ఇచ్చావు, యెజబెలు మాటలు నువ్వు ఫాలో అవుతున్నావు కనుక యెజబెలుకి శిక్ష వస్తుంది, యెజబెలుతో పాటు నీకు కూడా శిక్ష వస్తుంది. నువ్వు మారు మనస్సు పొందితేనే సరి, మారు మనస్సు పొందకపోతే శిక్ష తప్పదని ప్రభు చెప్తున్నారు. ఆరాధనలు, కానుకలు, దశమభాగాలు, లేదా దేవుని కొరకు ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు చేసి శిక్ష తప్పించుకునే ప్రయత్నము జరగదు. అనేక మంది అనుకుంటారు దాన ధర్మాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి, దేవుని పేరు మీద ఘనమైన కార్యక్రమాలు చేసి వారు చేసిన పాపాన్ని తొలగించుకుంటామని అనేక మంది ప్రజలు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, క్రైస్తవుల్లో చాలా మంది ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. లంచం తీసుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. లంచాలు తీసుకునే క్రైస్తవులు ఏం చేస్తుంటారంటే దేవునికి కానుకలు ఇచ్చి, లేక చర్చిలు కట్టించి, లేక ఇతరమైనవి ఏవో చేసి వారు ఆ లంచము తీసుకున్న పాపము కడిగేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది ఎప్పటికీ జరగని పని, అది ఎప్పటికీ జరగదు. కారణం ఏమిటి? దేవుడు మనము చేసిన వాటిని చూస్తున్నారు, చెయ్యని వాటిని కూడా చూస్తున్నారు. మంచి చేసినందుకు ప్రతిఫలంగా మంచిని ఇస్తున్నారు, పాపం చేసినందుకు ప్రతిఫలంగా శిక్ష కూడా ఇస్తున్నారు. ఏది చేసినా సరే వాని క్రియల చొప్పున ప్రతి వారికి కూడా నేను ప్రతిఫలం ఇస్తాను. సంఘంలో ఉన్న వారికి ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. ఈ మాటలు చెప్తూ ప్రభు ఏం చెప్తున్నారు? అయితే తుయతైరలో కడమ వారైన మీతో, అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి ఈ సంఘంలో. మొదటి వారు కడమవారు, అంటే ప్రతి విషయంలోనూ కూడా ముందు ఉండే పెద్దలు, అన్నిట్లోనూ కూడా వెనకాల ఎక్కడో చివరిన ఉండేవారు, మూలకు తోసేయబడిన వారు, మూలను ఉండేవారు, ఎన్నిక లేని వారు, సంఘములో ఐడెంటిఫికేషన్ లేని వారు, వారితో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రతి సంఘంలో కూడా కొన్ని రకాలైన ప్రత్యేక అర్హతలు ఉన్న వారిని గుర్తించి వారిని ముందు పెడతారు. ఏమీ లేదు, వీడి దేనికి ఏమాత్రం కూడా క్వాలిఫికేషన్స్ వీడికి లేవు, అర్హతలు లేవు, అంటే ఫినాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేక సోషల్గా కానీ, వాడిని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తారు, వాడిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ప్రభు పట్టించుకుంటున్నారు. అంటే సంఘములో ఉన్న పెద్దవారిని, పేదవారిని, గొప్పవారిని, ధనవంతులను, పేదవారిని, విద్యావిహీనులను, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఖచ్చితంగా పట్టించుకుంటున్నారు. కడమవారైన మీతో నేను చెప్తున్నాను, మీరు చాలా ఎన్నికలైన వారిని మిమ్మల్ని కొందరు పక్కన పెట్టారు కదా, అయినా మీతో నేను మాట్లాడుతున్నాను. కడమవారైన మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ పైని
మరి ఏ భారమును పెట్టను. భారము పెట్టను అని ప్రభు మాట్లాడుతున్నారు. అంటే వీరి మీద కొందరు భారాన్ని మోపుతున్నారు. సొలొమోను గారు ఇజ్రాయేలీయులతో వెట్టి పనులు చేయించారు, మమ్మల్ని చాలా బాధ పెట్టారు, మీ నాన్నగారు మా మీద చాలా భారాన్ని మోపారు, మా ఇళ్లలో మేము ఏనాడు కూడా సంతోషంగా ఉండలేదు, ఎప్పుడు కూడా ఈ నగరాలు కట్టడం, మీ నాన్నగారికి ఇళ్ళు కట్టడమే సరిపోయిందయ్యా మా పని, నీవైనా సరే మా భారాన్ని తగ్గిస్తే మేము మీతో ఉంటాం, లేకపోతే మేము మీతో ఉండము అని ఇశ్రాయేలు 10 గోత్రాల వారు సొలొమోను గారి కుమారుడైన రెహబాముతో స్పష్టంగా మాట్లాడారు. రెహబాము ఏమన్నాడు? మా తండ్రి బొటన వేలు కన్నా మా చిటికన వేలు బరువుగా ఉంటుంది, అంటే నేను ఇంకా ఎక్కువ భారాన్ని మీ మీద మోపుతాను అన్నాడు. ఏం జరిగింది? ఇశ్రాయేలు 12 గోత్రాల వారు చీలిపోవడానికి కారణమైంది. భరించలేని బరువు దేవుడు మోపినా సరే మనం చాలా ఇబ్బందులు పడతాం, కానీ దేవుడు అలా ఎప్పుడూ చేయరు. మనుషులు మోపే భారాలే మనం భరించలేకపోతున్నప్పుడు దేవుడు కూడా భారం మోపితే ఇక ఎవరితో చెప్పుకుంటాం మనం? కనుక దేవుడు భారం మోపే పరిస్థితులు ఏది కూడా ఎప్పుడు చెయ్యరు, మాట్లాడరు. మనం చెయ్యలేని వాక్యాలు మనకి ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదు. చెయ్యలేని భక్తి మన మీద ఎప్పుడు కూడా దేవుడు చెప్పలేదు. ఇవ్వలేని, భరించలేని కానుకలు ఇవ్వమని దేవుడు ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. మన కెపాసిటీస్ ఏమిటో, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో, మనకి ఎంతవరకు చేయగలమో అన్నీ కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. సంఘం ఎంతవరకు చేయగలదు, సంఘంలోని వ్యక్తులు ఎంతవరకు వెళ్ళగలరు, ఏ ఏ పరిస్థితులు వాళ్ళు దాటుకొని ముందుకు రాగలరు, ఇవన్నీ కూడా ప్రభు వారు తెలుసు. కనుక ఆయన మాట్లాడుతున్నారు. కడమవారు మా పరిస్థితి ఏంటి, మేము ఇది చేయలేకపోతున్నాం, అది చేయలేకపోతున్నాం, వాళ్ళు అన్నీ చేసి గొప్పవాళ్ళు అయిపోతున్నారు. చాలా మంది దృష్టిలో ఏమనుకుంటారంటే దేవుడికి ఎక్కువ ఇచ్చి ఎక్కువ మంది గొప్పవాళ్ళు అయిపోతున్నారు, మేము దేవునికి ఎక్కువ ఇవ్వలేక పేదవాళ్ళగా ఉండిపోతున్నాము అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. ఇది వ్యాపారం కాదు. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుంది. మీ ఆర్థిక స్థితిగతులను బట్టి నేను మీతో మాట్లాడటం లేదు. మీరు భరించలేని భారం ఏది కూడా మీ మీద మోపను. మరి ఏం చెప్తున్నారు ప్రభువు వారు? నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును, వారు కొమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ మాట చాలా ప్రాముఖ్యం. సంఘములతో ఆత్మ చెప్తున్నారు, సంఘాలతో చెప్తున్నారు. చెవి గలవాడు వింటాడు, అంటే అందరూ వినరు. నేను చాలా చోట్లకి వెళ్తుంటాం, మీటింగ్స్కి వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం. ఎవరు వాక్యం వింటున్నారో, ఎవరు ఇంట్రెస్ట్గా వింటున్నారో, ఎవరు వినటం లేదో మాకు అర్థమైపోతుంటుంది. అందరూ వినరు. ప్రభు కూడా తెలుసు ఆ విషయం. సంఘానికి ఎందుకు వచ్చారంటే వారు వాక్యం నేర్చుకోవడానికి రాలేదు. ఏవేవో కారణాల వల్ల సంఘాలకు వచ్చి అక్కడ వారు సంఘంలో సెటిల్ అవుతూ ఉంటారు. వారు వాక్యం మీద ఎప్పుడూ ఆసక్తి చూపించరు. వారు వినరని ప్రభువు కూడా తెలుసు. కనుక వారు ఏమంటున్నారు? చెవి గలవాడు వింటాడు నేను చెప్పేది, వినకపోతే నీ కర్మ. అందరూ వినరని మాకు తెలుసు, కానీ వినేవారి కొరకే చెప్తున్నాను. సంఘంలో ఎవరైతే దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నారో వారికి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇక నీ మీద ఏ భారం మోపను, నేనైతే ఏ భారం మోపను. నీకు కలిగిన దానిని నీవు కొనసాగించు. ఏదైతే నేర్చుకున్నారో, ఏవైతే చేస్తున్నారో, ఏదైతే కొనసాగిస్తున్నారో దానిని కంటిన్యూ చేయండి, బ్రేక్ చేయవద్దు. ఓవరాల్గా దీని కంక్లూషన్ మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఒక వ్యక్తితో, ఒక క్రైస్తవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ క్లారిటీ మీకు ఇస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోతే మనం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అది జరగదు.
మొదటి స్థానము దేవుడే, తర్వాత మనిషి. దేవుడే మనిషితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? యెజబెలు అనే స్త్రీని మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవుడు అంటున్నారు, మనిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె ఎందుకయ్యా, ఆమెను పక్కకు పంపించు అంటే ఈయన ఏమంటున్నాడు క్రైస్తవుడు, లేదండి ఆమెను కూడా ఉండనివ్వండి, ఆమె మాకు సంబంధించిన ఆవిడే, ఉండనివ్వండి, తప్పులేదు అంటున్నాడు. ఇది దేవునికి నచ్చలేదు. ఎందుకు? యెజబెలు అనే స్త్రీ మంచిది కాదు. ఈ వ్యక్తిని చెడగొట్టడానికి వచ్చింది, బాగు చేయడానికి రాలేదు. చెడగొట్టడానికి వచ్చిన వ్యక్తిని అలౌ చేయలేదు. అయితే యెజబెలుని తొలగించి పక్కకి పెట్టమంటే ఈ క్రైస్తవుడికి నష్టం లేదు. యెజబెలుతో కలిసి భక్తి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడేమో యెజబెలు లేకుండా భక్తి చేయవయ్యా అంటున్నారు. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, తుయతైర సంఘంలో ఉన్న కొంతమంది యెజబెలుతో కలిసి యేసు ప్రభు వారితో ముందుకు సాగాలని అనుకుంటున్నారు. మరికొంతమంది యెజబెలుని పూర్తిగా పక్కన పెట్టి ప్రభు వారితో కలిసి భక్తి చేయాలని ఇష్టపడుతున్నారు. అంటే సంఘంలో చీలిక వచ్చింది. కొందరేమో యెజబెలుతో కలిసి ప్రభు వారితో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కొందరు యెజబెలుని విడిచిపెట్టేసి ప్రభు వారితో ఉండడానికి ఇష్టపడుతున్నారు. యెజబెలుతో కలిసి నీవు కూడా ఉండాలి అనుకుంటే యెజబెలుకి ఏ శిక్ష వస్తుందో నీకు కూడా అదే శిక్ష వస్తుంది. నేనేం చేయలేను అబ్బాయి. యెజబెలును పూర్తిగా పక్కన పెట్టి నాతో మీరు జెన్యూన్ గా ఉండి భక్తి చేయడానికి ఇష్టపడితే మీకు నేను అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటాను, సహాయం చేస్తాను. మీకు నేను చివరి వరకు తోడుగా ఉండి మీరు ఏదైతే సాధించాలని వచ్చారో అది పూర్తిగా నెరవేరే వరకు నేను చూసుకుంటాను. కనుక సంఘములో అందరికీ కూడా రక్షణ లేదు. ఎవరైతే పాపముతో కలిసి సంఘములో కొనసాగుతున్నారో వారికి ప్రభువు వద్ద నుంచి శిక్ష తప్ప రక్షణ అనేది దొరకదు. సంఘములో ఉండి పాపమును పూర్తిగా విడిచిపెట్టి పూర్తిగా ప్రభువుతో ఎవరైతే ఉంటున్నారో వారికి సంపూర్ణమైన రక్షణ దేవుడు కలిగించడానికి ఇష్టపడుతున్నారు. ఇది క్లియర్ గా ప్రభు చెప్తూ ఈ విషయం సంఘాలన్నిటికీ కూడా వర్తిస్తుంది. కేవలం తుయతైర సంఘానికి మాత్రమే కాదు. అంటే ఏ సంఘములోనైనా సంఘంలో చేరి మేము ఇక కంప్లీట్ గా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకునే వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి హెచ్చరికగా తుయతైర సంఘాన్ని ప్రభు చూపిస్తూ, సంఘంలో చేరినంత మాత్రాన, ప్రభు బల తీసుకున్నంత మాత్రాన, మీరు బాప్తిస్మాలు తీసుకున్నంత మాత్రాన, లేక సంఘంలో ఎలైట్ పీపుల్ గా అన్నిట్లోనూ గొప్పవారుగా ఉన్నంత మాత్రాన మీరు చేసిన పాపానికి శిక్ష ఏది ఉండదని అనుకోకండి. అవన్నీ విడిచిపెట్టి యెజబెలు యొక్క లక్షణాలన్నీ విడిచిపెట్టి మీరు ఉంటేనే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు అని ప్రభు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఏ సంఘానికి వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఏ డినామినేషన్ అయినా ఒకటే. డినామినేషన్స్తో ఇక్కడ ఏం పని లేదు. ఫలానా డినామినేషన్ అయితేనే వారు దేవుని బిడ్డలు, ఫలానా డినామినేషన్ కాదని కొంతమంది తప్పుడుగా బోధిస్తున్నారు. డినామినేషన్స్ మనం పెట్టుకున్నవే, దేవుడు పెట్టినవి కాదు. సంఘం అంటే ఒకటే, ప్రభు వారిని ఆరాధించే సంఘం. ప్రభు వారిని ఆరాధించే సంఘంలో ఉన్న మీరు పక్కన యెజబెలును ఉంచుకొని ప్రభువారితో ఆరాధించి ప్రభువారితో ముందుకు కొనసాగాలంటే దేవుడు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. పూర్తిగా యెజబెలు అనే పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి పూర్తిగా ప్రభువారితో మీరు ఉంటేనే మిమ్మల్ని ప్రభు అంగీకరించే పరిస్థితుల్లో ఉన్నారు. లేకపోతే శిక్ష తప్పదు అనే విషయాన్ని ప్రభు క్లియర్గా తుయతైర సంఘం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. కనుక మనం పూర్తిగా దేవునితో ఉండాలి తప్ప కొంతసేపు యెజబెలుతోనూ కొంతసేపు ప్రభుతోనూ గడిపే ప్రయత్నాలు ఏం చేయకండి. అలా చేస్తే శిక్షయే తప్ప పరలోకము గాని, నిత్యజీవము గాని, దైవరాజ్యము గాని దొరకదు. మనం వచ్చినది ఎందుకంటే దేవుని రాజ్యంలో దేవునితో ఉండడానికి. కాబట్టి యెజబెలుని పూర్తిగా విడిచిపెట్టవలసిందే, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టవలసిందే. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని కూడా పూర్తిగా విడిచిపెట్టి ప్రభుతో మనం జీవిస్తేనే మనకు రక్షణ. లేకపోతే ఎట్టి పరిస్థితులను కూడా ఏ క్రైస్తవుడు ప్రభుతో ఉండలేరు. ఈ విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఈ అంశాన్ని మనం ఎంతసేపు చర్చించుకున్నాం. ప్రభు తెలియజేసిన విషయాలను మరొక మనం మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మీ విశ్వాస జీవితం ఎలా ఉంది, మీ భక్తి ఎలా ఉంది, మీరు మీ హృదయంలో పరిశుద్ధంగా ఉన్నారా, పాపంలో జీవిస్తున్నారా మీకు తెలుసు. కాబట్టి పూర్తిగా పాపం నుంచి బయటకు వచ్చి ప్రభుని వెంబడించండి. సంఘంలో ఉన్నా కూడా పాపం చేసేవారు ఉన్నారన్న సంగతి ప్రభువే స్పష్టం చేస్తున్నారు. మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి ఏ పాపం చేయట్లేదు అని అనడానికి వీల్లేదు.
సంఘానికి వచ్చిన వారిలో ఎంతమంది పాపంతో బ్రతుకుతున్నారో, ఎంతమంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో ప్రభు వారికి లెక్కలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి మనము ఒకవేళ మీలో ఎవరైనా సరే సంఘంలో ఉన్నాము కదా, మేము పాపం చేసినా కూడా పర్వాలేదు, మాకు ఏ శిక్ష ఉండదు, దేవుడు మాకు ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పి అనుకుంటే పొరపాటు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కనుక మరొకసారి అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. మీ అందరి చేతుల్లో బైబిల్లో ఉన్నాయి, మీరు వ్యక్తిగతంగా చదవండి, దాన్ని మెడిటేట్ చేయండి, దానిలో లోతైన విషయాలు తెలుసుకోండి, అనేక మందికి బోధించండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజెస్ టు ద లార్డ్. థ్యాంక్ యూ.